నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో ఇప్పుడు ఒక రకమైనటువంటి పరిణామాలు, అలాగే రాజకీయ వాతావరణం కూడా మారిందనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అదేంటంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా ఉన్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి శక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవతరించింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తుల పనితీరు ఎలా ఉంది అనే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకుని చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేది మిగిలిన నాయకులకి రేవంత్ రెడ్డి ఇచ్చారు. మనం అధికారాన్ని చేజిక్కించుకున్నాం, ప్రజా పాలన అనేది చేస్తున్నాం, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధుల పనితీరు కానీ వారి వ్యవహార శైలి కానీ బాగోలేదు. మీరు పద్ధతి మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది అని ఒక ఘాటు హెచ్చరిక చేశారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుంది. అధికారంలోకి రావటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు అడుగులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి బాధ్యతలను రేవంత్ రెడ్డి మీద పెట్టారు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రధానంగా ఏదైతే ప్రజాయాత్ర ఉందో, ఢిల్లీ నుంచి నాయకులను తెలంగాణకు తీసుకురావటం, ఒక పాదయాత్ర చేయించడం చాలా కీలకమైనటువంటి బాధ్యత ఆయన తీసుకున్నారు. ఇటువంటి క్రమంలో ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను అలాగే ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంది. వాటిని తిప్పికొట్టడానికి కనీసం కాంగ్రెస్ క్యాడర్ ఎవరో కూడా ముందుకు రావట్లేదు. బలమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే కౌంటర్స్ ఇవ్వటంలో కాంగ్రెస్ క్యాడర్ అనేది ఫెయిల్ అవుతుంది అని ప్రధానంగా గమనించినటువంటి అధిష్టానం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయటం, దానికి సంబంధించి ఆయనకు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయకపోతే రాష్ట్రంలో మనం మైనస్లోకి వెళ్ళిపోతాం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు మనం అవకాశం ఇవ్వకూడదు. ఇది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులందరినీ ఆయన హెచ్చరించారు. మీకు హనీమూన్ టైం అయిపోయింది, 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేశారు, ఇక లివ్ ఇట్, వదిలేయండి. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం కావాలి. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేసుకోండి. రూట్ మ్యాప్తో ముందుకు వెళ్ళాలి. ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేయాలంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటి గురించి వివరించాలి ప్రజలకు. అలాగే క్యాడర్ని కలుపుకుని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎవరు కూడా భేదాభిప్రాయాలు కానీ వివాదాలు కానీ విభేదాలు కానీ పెట్టుకోకూడదు. అలా నా నోటీస్కి వస్తే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇది నా మాట కాదు, అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారట. మీరే కాదు, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఢిల్లీ పెద్దల దగ్గర ఉంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా కాంగ్రెస్లో ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా కూడా మారింది.
ఎస్, వాస్తవమే. రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పన్నినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యూహం కానీ, అనుసరించినటువంటి విధానం కానీ, వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా వివాదాలు, విభేదాలు, అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి క్యాడర్ని కలుపుకొని ముందుకు వెళ్ళటంలో సక్సెస్ అవ్వటంలో ఒక రకంగా ఆయన 100% విజయం సాధించారు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో మిగిలిన 4 ఏళ్ళు మనం ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేయాలి. ఎక్కడా కూడా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటికే గత 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి గులాబీ పార్టీ వారు అనుసరించినటువంటి విధానం కానీ, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాటిని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా విచారణ ఎదుర్కొన్నారు, కొంతమంది అయితే అరెస్ట్ అయ్యారు. ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ కేసు, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు, ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి అవినీతి మరకలే. దీనికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. కొన్ని విజిలెన్స్ నివేదికలు వచ్చాయి, వారు విచారణ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో మనం ప్రజల తరపున పోరాటం చేయాలి. అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా మారుమూల ప్రజలకు కూడా మనం సేవ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక సదుద్దేశంతో, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అలా పని చేయకపోతే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు అని. ఇప్పుడు దీనిపై చాలా ఇంట్రెస్టింగ్గా డిస్కషన్ అనేది నడుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన పడినటువంటి కష్టానికే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. సో ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి క్యాడర్నంతా కాపాడుకోవాలి. ఇక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా వారిని మార్చాలి, తీర్చిదిద్దాలి. అది ఆయన దగ్గర ఉన్నటువంటి బిగ్ టాస్క్. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా ఒక రకమైనటువంటి విభేదాలు బయటపడ్డాయి. ఎక్కడా కూడా దానిపై అంత చర్చ జరిగేంత విధంగా లేదు. ఏదైనా ఇష్యూ బయటకు వస్తే ఆయన వెంటనే పిలిపించుకుని మాట్లాడటం, అక్కడితో ఫుల్ స్టాప్ పడేలాగా రేవంత్ రెడ్డి ఒక విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అధిష్టానం ఆదేశానుసారం ఆయన చెప్పినటువంటి విధంగా వెళ్ళకపోతే ఈ విషయంలో రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అని చెప్పి పార్టీ హైకమాండ్ కూడా ఇండికేషన్ అనేది ఇచ్చింది కొంతమంది నాయకులకి, కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకు. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో త్వరలో ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరు ఏ పదవిలో ఉన్నా సరే పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల విషయంలో పాటించకపోతే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారిని ఆ పదవి నుంచి తప్పిస్తాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ అనేది జరుగుతుంది. గతంలో తెలంగాణ కాంగ్రెస్లో ఇలా పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే వేరే ఆల్టర్నేటివ్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తం అన్ని స్థానాల్లో మనమే విజయం సాధించాలి అనే ఒక గట్టి నమ్మకంతో ముందుకు వెళ్తుంది. మొత్తాన్ని చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.